హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పానియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరంతా కూడా సూపర్ సెమీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఈ ఇంట్రడక్షన్ చూస్తే మీకు ఏ ఛానల్ అనేది అర్థమైపోయి ఉంటుంది కదా. తెలిస్తే మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. గ్రాడ్యుయేషన్ చేసి ఉండి ఫ్యామిలీ కోసం, ఇంట్లో పిల్లల కోసం, ఇంకా పెద్దవాళ్ళని చూసుకోవటం కోసం జాబ్ చేయకుండా ఇన్ఫ్లుయెన్సర్గా వర్క్ చేస్తున్నాను ఇంట్లో ఉండి అని చెప్పి ఒక వీడియోలో అయితే చెప్పారండి. ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యుయేషన్ కూడా అలాగే ఉంది కాబట్టి నేను కనెక్ట్ అవ్వగలిగాను అనమాట. మీరందరూ తెలిస్తే ఈ ఛానల్ ఏమైతే కామెంట్లో పెట్టండి. ఊరికే ట్రై చేశానండి. ఇక నేనైతే మీలా లైఫ్ లీడ్ చేయాలండి, బాగా చేస్తారు మీరు అని చెప్పేసి కామెంట్ కూడా పెట్టాను అనమాట. నాకు తన నుంచి రిప్లై కూడా వచ్చింది. ఫస్ట్ లేవగానే ఏ పని స్టార్ట్ చేయాలా అని ముందు అస్సలు తెలియదు అనమాట. ఇక అన్నీ ముందు పెట్టేసుకొని ముందు ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తాను. ఇక ఏదో ఒకటి స్టార్ట్ చేసి ఇక వెంటనే పనులు అయితే చేస్తానండి. ఈరోజు మార్నింగే పాలు కూడా వచ్చేసాయి అనమాట. ఇంకా తాగటానికైతే నీళ్లు పెట్టేశాను. మా పాపకి ఫ్రూట్స్ తీసుకొచ్చాను అనమాట. ఒక్కొక్కసారి నాకు లేట్గా లేచిన రోజు ఈ ఫ్రూట్స్ బాగా హెల్ప్ అవుతాయండి. మా వారు మార్నింగ్ లేవగానే బ్రష్ చేయించేసి ఒక ఫ్రూట్ అయితే పెట్టు పాపకి అని చెప్తారు. ఇక ఫ్రూట్ పెడితే బ్రేక్ఫాస్ట్ చెయ్యదు అని చెప్పి నేనైతే పెట్టను అన్నాను. తర్వాత నాకు మంచిదే కదా అనిపించి ఇట్లా ఫ్రూట్ అయితే తనకు అలవాటు చేస్తానన్నమాట. ఇక కమలా అయితే తీసుకొచ్చాను నిన్న నైట్. ఇంకా కొన్ని అరటిపళ్ళు అయితే తీసుకొచ్చానండి. ఇక తనైతే తినేసింది, ప్లస్ పాలు తాగింది. నేను ఇంకా ఇప్పుడు నాకు మార్నింగే కొంచెం లేట్గా లెగుస్తానమాట. ఫస్ట్ ఏ పని స్టార్ట్ చేయాలో ఏంటో ఏం అర్థం కాదు. ఇక నేను లేవంగానే చేసే పని ఏంటంటే నాకు తాగటానికి వేడి నీళ్ళు పెట్టుకుంటాను, మా పాపకి వేడి నీళ్ళు తాగటానికి పెడతానమాట. ఇక ఆల్రెడీ మా ఆటల్లో బిజీ అయిపోయింది. ఇక వంటగదిలోకి వస్తే కందిపప్పు ఇవ్వమంటుంది, అలా తీసుకొచ్చి ఆగం చేస్తుంది అనమాట. ఇక మా పాపకైతే నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇవాళ దోశ చేశాను. ఇక దోశను పాలు ఇచ్చేసానండి. నేనైతే హాట్ వాటర్ తాగేసి ఇంకా నాకు ఊడవటం ఇట్లా క్లీనింగ్ అంతా చేసుకుంటానమాట. అందులో ఇవాళ శనివారం కదా, ఇక నాకు ఏదైనా పని స్టార్ట్ చేస్తే ఇంకా అయిపోయేదాకా మళ్ళీ మా పాపకి బ్రేక్ఫాస్ట్ తినిపించను అని చెప్పేసి ముందే తినిపించేసి ఇంక ఈ పనులన్నీ చేస్తున్నానమాట. నేనైతే కొంచెం హాట్ వాటర్ తాగేసి కొంత మెడిసిన్ కూడా తీసుకోవాల్సింది ఉంది. ఇంకా అది కూడా తీసుకుని కొంచెం గ్యాప్ ఇవ్వాలి కదా అని ఇంకా ఊడ్చుకొచ్చేస్తున్నాను అనమాట. ఎంత ఊడ్చినా కానీ ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ అది తిరుగుతూ ఉంటుంది కదా, కార్లు అవి దుమ్ము వస్తూనే ఉంటుందండి. ఇక్కడ నాకైతే ఈ దుమ్ముకి డస్ట్ ఎలర్జీ లాగా 2 డేస్కి ఒకసారి కోల్డ్ వస్తూనే ఉంది. కానీ తప్పదు కదా, ఇంక ఇక్కడే ఉండాలి. ఇక సాటర్డే కాబట్టి నిదానంగా చేస్తానండి. ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుందన్నమాట. సాటర్డే కాకుండా వేరే రోజుల్లో అయితే మార్నింగే ఊడ్చేస్తాను. కాకపోతే సాటర్డే క్లీన్ చేసుకుంటాను కాబట్టి కొంచెం మా పాపకి ఫుడ్ అది తినిపించేసి ఇంక ఈ పనులన్నీ చేసుకుంటానమాట. ఇక సండే రోజు కోసం అంటే పూజ చేసుకుంటాను కదా, దానికోసము సాటర్డే మొత్తం ఇట్లా ఊడవటం తుడవటం ఇట్లా క్లీనింగ్ ప్రాసెసే ఉంటుంది. ఇక చెప్పుల స్టాండ్లో కూడా తీసేస్తానమాట. మొత్తం అక్కడ పూల కుండీలు ఉంటాయి కదా, అవి కూడా డస్ట్ దులిపేసి మొత్తం క్లీన్ చేస్తాను. మేమైతే పైన ఉంటాం కాబట్టి మా ఫ్లోర్లో 4 పోర్షన్స్ ఉంటాయి. ఇక గాలి ఇటే కాబట్టి మా వైపే ఎక్కువ డస్ట్ అనేది కొట్టుకొస్తుంది అనమాట గాలికి. ఇక అది మొత్తం నాకు కొంచెం డస్ట్ కనిపించినా కానీ చిరాగ్గా అనిపిస్తుంది. అందుకనే నెమ్మదిగా ఈ చెప్పులు అవన్నీ తీసేసి విండో దగ్గర పూల కుండీలు పెడతాను కదా, అవి కూడా డస్ట్ లేకుండా ఎటు శనివారమే కదా మొత్తం కడిగేస్తాను కదా అని చెప్పేసి ఇక దులుపుతున్నాను అనమాట. మనం పెట్టే బడ్జెట్లో ఇంత ఓపెన్ ప్లేస్ దొరకటం చాలా కష్టము సిటీస్లో. ఇక
ఉన్నదాన్నే మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి కదా. మేము ఈవినింగ్ టైం ఇక్కడే కూర్చుంటామన్నమాట చల్లగాలికి. ఇక దానికోసమే ఎక్కడ డస్ట్ అనేది లేకుండా ఉండటానికి ఇట్లా చైర్లు అవి అడ్డం ఉన్నా పక్కకు తీసి మరీ ఊడుస్తాము. ఇక మా పాప ఈవినింగ్ అయితే చాలు ఇక్కడే పడుకుంటుంది, ఆడుతుంది బొమ్మలన్నీ తీసుకొచ్చి. ఇక అందుకని ఇట్లా శుభ్రం చేస్తానన్నమాట. ఆఖరికి చెత్త చాటను కూడా చక్కగా కడిగేసి ఎండలో పెట్టేస్తాను. ఇక ఆదివారం పూజ చేసుకుంటాను కాబట్టి శనివారం రోజు ముందు వారం పూజ చేసుకున్న గడపకి పసుపు కుంకుమ రాస్తాను కదా, అవి కూడా శుభ్రంగా నీళ్ళతో కడిగేస్తాను. అందరి ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లేదంటే హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటారు. నాకు అలా అవకాశం లేదనమాట. మా పాప చిన్న పాప కాబట్టి అది ఉన్నప్పుడే చేసుకోవాలి. ఒక పక్క నేను చేస్తూనే ఉంటాను, ఇంకో పక్క ఆమె బొమ్మలు పడేస్తూనే ఉంటుంది. మళ్ళీ అవన్నీ తీసుకొని మళ్ళీ సర్దుకొని మళ్ళీ ఇలా తుడుచుకుంటూనే ఉండాలి. ఇక లోపల ఫ్లోర్ కూడా క్లీన్ చేసేసిన తర్వాత బయట అంతా కడుక్కొచ్చేస్తున్నాను. ఇక బయట కిటికీ దగ్గర నల్లమట్టి అది ఉంటుంది కదా, ఇక వాటర్ కొట్టేశాను. ఇంక అందుకని చెప్పేసి బయట అంతా కడుక్కొచ్చేస్తున్నాను అనమాట. ఒక నార్మల్ డేస్లోనే అంటే సోమవారం నుంచి ఒక శుక్రవారం వరకు అయితే మామూలుగా గుమ్మాలు ఎదురు తుడుస్తానమాట. ఇట్లా సాటర్డే వస్తే మొత్తం కడుక్కొచ్చేస్తాను. నాకు అదొక సెంటిమెంట్లా ఫాలో అయిపోయాను. మామూలుగా పండగలప్పుడు కూడా ఇలాగే చేస్తాను, ప్లస్ శనివారం రోజు ఒక్కరోజు ఇట్లా చేస్తానన్నమాట. ఇక మొత్తం క్లీన్ చేసిన తర్వాత గిన్నెలు కూడా కడిగేస్తున్నాను. గిన్నెలు కూడా తోమేసుకున్న తర్వాత ఇక కౌంటర్ టాపు షింకు ఇంకా వాష్ చేస్తున్నాను అనమాట. కొంచెం జిడ్డు అనిపించినప్పుడల్లా వెంటనే ఇట్లా వాష్ చేసేసుకుంటాను. ఇక మా పాపకైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నేను బీటెక్ చేసేటప్పుడు ట్రిప్కి వెళ్ళామన్నమాట. అక్కడ మైసూర్ దగ్గర ఈ రెసిపీ అనేది చేస్తారంటండి ఎక్కువగా. ఇక నేను అప్పుడప్పుడు ఇట్లా రెసిపీ అనేది చేస్తాను. ప్లస్ మన సైడ్ అంటే నెల్లూరు సైడ్ కూడా కట్టె పొంగలి చేస్తారంట మిరియాలు వేసేసి. దీంట్లోకి కాంబినేషన్ వచ్చేసి కారపులుసు చేస్తారంటండి. ప్రస్తుతానికి మా పాపే తింటుంది కాబట్టి కారం తినలేదు కాబట్టి దానికోసమైతే నేను ఒక్క కట్టె పొంగల్ ఒక్కటే చేస్తున్నాను అనమాట. ఇక మీకు కూడా ఈ రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో నెయ్యి వేసేసి జీలకర్ర పోపు దినుసులు వేసేసుకొని కొంచెం కరివేపాకు ఒక్క పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఇక ముందుగానే నానపెట్టేసి పెట్టుకున్నాను కదా పెసరపప్పును బియ్యము. ఇక అదైతే చక్కగా షాలో ఫ్రై చేయాలన్నమాట. మనకి వాటర్ అనేది కొంచెం కూడా తగలకుండా మంచిగా ఫ్రై చేసుకున్నామంటే దీని నుంచే టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఇక మొత్తం వేగిన తర్వాత చక్కగా దీంట్లో కొంచెం పసుపు వాటర్ వేసేసుకొని దంచి పెట్టుకున్న మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. వాటర్ పోసేసి సాల్ట్ వేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ రైస్ని అనేది ఉడకనివ్వాలి. డైజెషన్ తొందరగా అవడానికి సొంటి కూడా యాడ్ చేస్తాను. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. తర్వాత ప్రెషర్ పోయిందాక ఉంచేసి ఇక మా పాపకి కొంచెం నెయ్యి వేసేసి ఫుడ్ తినిపించేసాను అనమాట.
మనం చేసే వంట టేస్ట్గా రావాలి అంటే మనం వాడే కుక్వేర్లు కూడా చాలా కీ రోలే ఉంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నవి నా ఇంట్లోకి నేను వాడే కొన్ని వంట సామాన్లు అనమాట. అయితే ఈ అల్యూమినియం బాండి ఈ నాన్ స్టిక్ది అయితే వాడకూడదు అంటున్నారు కదా. ఇక దీనికి ఆల్టర్నేట్గా నేనైతే ఇది తీసుకున్నానండి. కాకపోతే తీసుకున్న తర్వాత అయితే అర్థమైంది, మందంగా లేదు, జస్ట్ స్టవ్ మీద పెట్టంగానే మనకి ఎక్కువ ఫ్లేమ్ వచ్చేసినట్టుగా మాడిపోతుంది అనమాట. ఇంక ఇది వేస్ట్ అనిపించింది. ఇక కొన్న తర్వాత ఏం చేస్తాము అని జస్ట్ ఆ స్టీల్ బాండిని నేను గారెలు వేసినప్పుడు వాడుతున్నాను. ప్లస్ పులిహోరలు అట్లా ఫెస్టివల్స్ టైంలో పోపు పెట్టడానికి మాత్రమే వాడుతున్నాను అనమాట. ఇక నార్మల్ కూరలు కానీ ఇట్లాంటివి ఏమీ దాంట్లో చేయట్లేదు. ఇక ఇదైతే నాకు డిసప్పాయింట్ అనే అనిపించింది. ఇక కొన్న తర్వాత ఏం చేస్తాము వాడక అని చెప్పి అట్లా పెట్టేశాను అనమాట. ఇక ఎక్కువ టైం తీసుకునే వంటలు అయితే దాంట్లో చేయనండి. ఇక అమ్మవారికి చేసే పులిహోరలకు కానీ గారెలు పూర్ణాలు పండగలప్పుడు మాత్రమే ఈ స్టీల్ దాన్ని ఉపయోగిస్తానన్నమాట. ఇక దీనికి రీప్లేస్గా నేను మా వారిని ఎప్పటి నుంచో నాన్ స్టిక్ది కాదు స్టెయిన్లెస్ స్టీల్ది తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. ఇక చూసుకొని ఇక డిమార్ట్లో ఆఫర్లు ఉన్న టైంలో అయితే స్టెయిన్లెస్ స్టీల్ అనేది తీసుకున్నామండి. ఇక నేను దీన్ని మాత్రం ఒక గారెలు వేసేటప్పుడు ఎక్కువ వేసుకొని ఒకేసారి ఒకే వాయిలోనే తీసేయచ్చు అని మాత్రం వాడతానన్నమాట. ఫస్ట్ మనం క్వాలిటీ చూసుకోవాలండి. నాకు ఇది తీసుకున్నప్పుడు నాకు డౌట్గానే అనిపిస్తుంది. మనం పట్టుకోగానే మనం వెయిట్ చెక్ చేసుకునే దాన్ని బట్టే తెలిసిపోతుంది అనమాట. ఇది మనకి తీసుకెళ్ళిన తర్వాత దీన్ని లైఫ్ ఉంటుందా, మనం చేసే వంటలు బాగా వస్తాయా అని చెప్పేసి అయితే నాకు డౌట్ వచ్చింది. కాకపోతే బాగుంటుంది, ఇప్పుడు ఇదే వాడాలి కదా అని చెప్పేసి మా హస్బెండ్ కూడా సరే తీసుకో అని చెప్పేసి అన్నారు. ఇక తీసుకొచ్చిన తర్వాత అయితే దీని పెర్ఫార్మెన్స్ అనేది నాకు అర్థమైంది అనమాట. ఇంక అందుకనే దీంట్లో ఎక్కువ టైం తీసుకునే వంటలు అయితే చేయనండి. ఓన్లీ తక్కువ టైంలో అయిపోయే వంటలే చేస్తానన్నమాట. ఇంక ఇది ఇలా రెగ్యులర్గా డైలీ వాడే కూరలకు కానీ అలా ఏం వాడను. ఇంకా ఏంటంటే దేవుళ్ళకి పెట్టే ప్రసాదాలకు అట్లా చేయటానికి ఫెస్టివల్ టైంలోనే ఇది బయటికి తీసి దీన్ని అనేది వాడతాను. ఇది నాన్ స్టిక్ది దోశలు వేసుకోవటానికి చపాతీలు కాల్చుకోవడానికి అయితే తీసుకున్నాను. ఇంకొకటి ఐరన్ది తీసుకోవాలి ఇనుముది అని చెప్పేసి ఇది కూడా తీసుకున్నా అండి. ఇది కూడా ఏంటంటే ఎంత సీజనింగ్ చేసినా కానీ నాకు దోసపిండి అనేది అతుక్కుపోయే వస్తున్నాయి. ఓన్లీ ఒక పుల్కాలు కానీ రోటీస్ కానీ కాల్చుకోవటానికి మాత్రమే పనికొస్తుంది అనమాట. ఒక స్టీల్ బాండి ఒకటి ప్యాన్ ఒకటి నాకు వేస్ట్ తీసుకున్నాను అనిపించింది అనమాట. ఇంకొకసారి ఇట్లాంటివి అయితే తొందరపడి తీసుకోకూడదు, ఆలోచించి మంచిగా ఉన్నదే తీసుకోవాలి అనిపించింది. దీనికి ఆయిల్ రాసి మొత్తం ఒక 2 days అట్లా స్క్రబ్ చేసి మంచిగా వాష్ చేసి సీజనింగ్ చేశానండి ఆ పెనానికి వచ్చేసి. అయినా కానీ అది మంచిగా లేదనమాట. కాస్ట్ వచ్చేసి అది మాకు 300 అట్లా పడింది. ఇక ఇవన్నీ కాదు స్టెయిన్లెస్ స్టీల్స్ తీసుకుందాము అని చెప్పేసి ఇక డిమార్ట్లో ఆఫర్లు ఉన్న టైంలో అయితే ట్రిప్లై కడాయి అని చెప్పేసి 24 centimeters అనేది ఉందండి. ఇది అడుగు మందం అనమాట, చాలా బాగుంది. ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చంట. ఇక దీన్ని అయితే తీసుకొచ్చి కూడా 3-4 నెలలు అవుతుంది, ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు. ఇక సీజనింగ్ చేసేసి మొదలు పెట్టాలన్నమాట. ఇక ఇదన్నా కొంచెం మంచి రిజల్ట్ వస్తే బాగుండు అనిపిస్తుంది. ఇక మనం చేసే చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ రొయ్యల ఫ్రై కానీ చేపల ఫ్రై కానీ ఇట్లాంటి వాటికైతే ఇవి మందంగా ఉండే బాండిల్ పెడితేనే మనకి ఆ కూరలు ఇక లేకపోతే ఆ ఫ్రైలు అనేది చాలా టేస్ట్గా వస్తాయి కదా. ఇక అందుకని చెప్పేసి కంపల్సరిగా ఇంత మందంగా ఉండేది మాత్రం ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది చూస్తేనేమో లోతు బాగుందండి, అంటే మనం ఏదన్నా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసినా కానీ ఆయిల్ అనేది బయటికి పొంగకుండా చాలా బాగుంటుంది చూస్తానికి. వెనక కూడా చాలా బాగుంది కదండి, ఇలా కొత్తవి ఉన్నప్పుడు చూడటానికి ఎంత బాగుంటుంది. ఇక వాడేసిన తర్వాత ఆ షై కూడా ఉండదన్నమాట. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.